పాల్గొనేందుకు వచ్చిన నేను చాలా గర్విస్తున్నాను. సంతోషమే కాకుండా చాలా గర్విస్తున్నాను. నేను విజయనగర కాలేజ్ ఆఫ్ కామర్స్ తో మాకున్నటువంటి సంబంధం ఇవాడిది కాదు. దాదాపు విజయనగర కాలేజ్ ఆఫ్ కామర్స్ స్థాపించినప్పటి నుంచి మేము దాంతో అసోసియేట్ అయి ఉన్నాం. ఆ కాలేజీ ప్రిన్సిపల్స్ గారు ఎంత సేవ చేశారో మొట్టమొదట మాకు చాలా అనుమానం వేసింది. ఈ ప్రదేశంలో ఈ కాలేజీ ముందుకు బట్టగడుతుందా అనే ఒక అనుమానం కూడా వచ్చింది. అటువంటి కాలేజీని అక్కడ స్టాఫ్ మెంబర్స్, ప్రిన్సిపాల్ గారి యొక్క డైరెక్షన్ మూలన ఆ కాలేజీ ఎంతో అభివృద్ధి చెందింది. అటువంటి సమయంలో రమణమూర్తి గారు అక్కడ చేరిన తర్వాత ఏదో 2 పూట్ల భోజనం కోసం చేరలే. ఆయన ఒక సేవా దృక్పథంతో చేరారు. ఆయన ఈజ్ నాట్ దేర్ ఫర్ శాలరీ, ఈజ్ దేర్ ఫర్ సర్వీస్. పైగా ఒక ప్రిన్సిపాల్ గా నేను కూడా ఒక 20 సంవత్సరాల పాటు ప్రిన్సిపాల్ గా ఒక కాలేజీలో చేసిన తర్వాత మా అనుభవాలు ఎలా ఉంటాయి, ఏ రోజు సంతోషించాం, ఏ రోజు బాధపడ్డాం, ఏ రోజు కన్నీళ్లు గార్చాం, ఎందుకు గారుస్తున్నాం, ఆ కాలేజీ బాగుపడాలని, ఆ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు పైకి రావాలని. ఇప్పుడు అటువంటి నేను స్వయంగా చూశాను రమణమూర్తి గారిని. గ్రాంట్లు విషయంలో ఎంత బాధపడుతున్నామో, ఒక కాలేజీలో గవర్నమెంట్ గ్రాంట్లు రావు, వచ్చినా చాలా లేట్ గా వస్తాయి, జీతాలు ఇవ్వడానికి వీల్లేదు. స్టాఫ్ మెంబర్స్ కి జీతాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? మరి మేనేజ్మెంట్ దగ్గర డబ్బులు లేవు. అటువంటి సమయంలో రమణమూర్తి గారు ఒక అవతారం ఎత్తాడు. ఆ అవతారం మార్కెటింగ్ టెక్నిక్ పెట్టి అక్కడ సపాకాయలన్నీ అవేమి ఆ డబ్బులు సంపాదించి స్టూడెంట్స్ కి పడాలు చెప్పించడానికి మాస్టర్లని తయారు చేశాడు, మోటివేట్ చేశాడు. స్వతహా కవి అంటే ఒక దృక్పథాన్ని చూసినప్పుడు, ఆశపడ్డప్పుడు భావన వస్తుంది. ఆ భావనకి ఒక రూపం ఇచ్చేటువంటి మనిషి ఆయన. దానికి ప్రాణం పోస్తారు. దానికి ఆ కాలేజీకి ప్రాణం పోసిన వాళ్ళలో ఆయన ఒకడు. ఇవాళ ఆయన రిటైర్ అవుతున్నారంటే అది మామూలుగా విరమణ కాదు. మా ఇంగ్లీష్ లో రీటైర్ అంటాం దాన్ని. అంటే మళ్ళా ఉత్సాహం తెచ్చుకొని అయ్యో అని కాకుండా ఇప్పుడు నాకు మంచి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఏమిటి? టెన్షన్ లేదు. ఇప్పుడు ఆ టెన్షన్ లేకుండా సర్వీస్ చేసే అవకాశం వచ్చింది. ఈ సూపర్వైజేషన్ అంటే వారికి 10 కాలాల పాటు భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి అవకాశాలు కల్పించి, వారి సర్వీసును సమాజం బాగా తీసుకోవాలని, ఉపయోగించుకోవాలని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి శుభాకాంక్షలు తెలపడానికి చాలా గర్వపడుతున్నాను. సాయంకాలం అందరికీ. డాక్టర్ కేవి రమణమూర్తి గారు నా దగ్గర, అంటే నా పరిశోధన పర్యవేక్షణలో పిహెచ్డి చేశారు. దానికి ముందు యాక్చువల్గా మా పరిచయము 2002లో 2004లో ఒరిస్సాకి మేము అంతా కలిసి ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ ఒక సాంవత్సరిక సమావేశాలలో కలవడానికి వెళ్తూ ఉండగా ఎక్కడ చేస్తున్నారంటే విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్. మరి ఏంటి అంటే పరిశోధన పత్రం సమర్పించడానికి వెళ్తున్నానంటే మీరు పిహెచ్డి అయిందా అని అడిగారు. సార్ ఎంఫిల్ అయింది, పిహెచ్డి కాలేదు. మరి పిహెచ్డి కాకపోతే ఎట్లాగంటే పిహెచ్డి చేసుకోండి, నాకు గైడ్ చేసేవాళ్ళు లేరు సార్. నేను ఉన్నానయ్యా, నువ్వు రా అని. ఆ విధంగా పరిచయం అయినటువంటి ఆయన ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా, వాణి రమణమూర్తి ఇద్దరు కూడా నాకు స్నేహితులయ్యారు. ఆ విధంగా మేమిద్దరం కలిసి ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ యొక్క వార్షిక సమావేశాలకి తరచుగా వెళ్ళేవాళ్ళం. ఆ వెళుతూ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా పరిశోధన పత్రాన్ని సమర్పించేవాడు శ్రీ రమణమూర్తి గారు. అలా పరిశోధనా పత్రాన్ని సమర్పించినప్పుడు వాటిలోని మెళకువల్ని కొన్ని తెలుసుకొని అతను కృషి చేసి పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తే చాలాసార్లు
బెస్ట్ పేపర్ అంటే అత్యుత్తమ పరిశోధనా పత్రం అని ఆ విధంగా ఎంపికైంది. అతనికి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలా మాకు పరిచయం అయింది. తర్వాత పరిశోధన కూడా ఎందులో చేయాలి అనేటువంటి ప్రశ్న వచ్చింది. ఎందులో చేయాలి అని అంటే నేను ఎప్పుడు కూడా నా శిష్యులకి వాళ్ళకి ఎందులో అయితే ప్రావీణ్యత ఉందో ఆ ప్రావీణ్యత ఉన్నటువంటి విషయం మీదనే పరిశోధన చేయమని నేను సలహా ఇస్తాను. ఇతన్ని అప్పుడు అడిగాను, నీ పరిశోధన యొక్క ప్రావీణ్యత ఎందులో ఉంది అంటే, నాకు టీవీ ఛానల్స్తో మంచి సంబంధాలు ఉన్నాయి సార్, ఆ టీవీ ఛానల్స్తో నేను డేటా సంపాదించగలను అని చెప్పాడు. అయితే మరి ఇంకేంటి, అయితే టీవీ ఛానల్స్తోనే మీరు తెలుగు టీవీ ఛానల్స్ తీసుకోండి, తెలుగు టీవీ ఛానల్స్ ద్వారా వాటి మీద పరిశోధన చేయండి అని చెప్పి మార్కెటింగ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ త్రూ టీవీ ఛానల్స్, రోల్ ఆఫ్ తెలుగు టీవీ ఛానల్స్ అని చేశాడు. చక్కటి పరిశోధనా పత్రం అది. బయటకి మనము ముగ్గురు ఎక్స్పర్ట్స్ పంపిస్తే ముగ్గురు ఎక్స్పర్ట్లు కూడా చక్కటి రిపోర్ట్ ఇచ్చారు. దాని మీదట చక్కటి అతనికి మంచి పిహెచ్డి చేశాడు. ఆ తర్వాత పిహెచ్డి అయిన తర్వాత కూడా నాతో పాటు కలిసి సంయుక్తంగా ఒక 12 పరిశోధనా పత్రాలని అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా వాటిని ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత అతనికి బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళ కాలేజీకి నన్ను చాలాసార్లు పిలిచి నా చేత ఉపన్యాసాలు ఇప్పించారు. మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి గురు శిష్యుల సంబంధం చాలా గొప్పది. అటువంటి శిష్యుడు దొరకడం నా అదృష్టం. అతనే కాకుండా మన వాణి కూడా, ఆయన భార్య వాణిశ్రీ, ఆమె కూడా చక్కటి టీచర్, ఉపన్యాసం ఇవ్వగలుగుతుంది, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో వర్క్ చేస్తుంది. ఆమెకు కూడా పిహెచ్డి అని అంటే, నా దగ్గర అప్పుడు ఖాళీ లేక మా స్నేహితుడు రమేష్ అని చనిపోయాడు, ఆ రమేష్ దగ్గర పిహెచ్డి చేసింది. ఆమె పిహెచ్డి కూడా చక్కటి పిహెచ్డి. ఇద్దరు కూడా ఐడియల్ కపుల్, ఆదర్శ దంపతులు, ఆదర్శ ఉపాధ్యాయుడు, ఆదర్శ విద్యార్థి, ఆదర్శ ఉపన్యాసకుడు, ఆదర్శ పరిశోధకుడు. ఇవన్నీ పక్కకు పెడితే ఇతనికి ఏ పని చెప్పినా సృజనాత్మకంగా చేస్తాడు. ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే సృజనాత్మక. ఆ సృజనాత్మకత అనేది చాలా తక్కువైపోయింది ఇప్పుడు పిహెచ్డిస్లో. పిహెచ్డి అంటే అదేదో డేటా కలెక్షన్, డేటా అనాలిసిస్, డేటా సమ్మరీ చేయడం, ఇది మాత్రమే అనుకుంటున్నారు. అట్లా కాకుండా సృజనాత్మకత చాలా ఉంది ఇతని యొక్క పరిశోధన పత్రాల్లో. ఇంత మంచి పరిశోధకుడు, ఉపన్యాసకుడు, మంచి వ్యక్తి కూడా చక్కటి వ్యక్తి. నేను మహబూబ్ నగర్ లో పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ గా చేస్తూ ఉన్న రోజుల్లో ఇతన్ని తీసుకొని నేను మోటివేషన్ లెక్చర్స్ కూడా ఇప్పించాను మా స్టూడెంట్స్ కి. అక్కడ కూడా మా స్టూడెంట్స్ చాలా అప్రిషియేట్ చేశారు. ఇటువంటి విద్యార్థి దొరకడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను.